లేదు సార్. అసలు ఇప్పుడు నేను కాదు కదా, చేసేదానికి న్యూట్రిషన్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. డిఫరెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటూ వచ్చింది మెడిసిన్ గురించి. మెడిసిన్ సపరేట్, అది తప్పు కాదు, తక్కువ కాదు, అది సపరేట్. అది తెలియదు వాళ్ళకి, అందుకే వెయిట్ పెరిగిపోయారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేకపోయారు. ఇక్కడికి వచ్చారు, అది అవసరమే, మెడిసిన్ అవసరమే, బట్ న్యూట్రిషన్ కూడా అవసరము. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. చిరంజీవి గారు అర్థమైందా? డాక్టర్ ఇది చెప్పలేదంటే చెప్పడానికి లేదు. రాజా చెప్పండి. అండ్ ఇంకొకటి, ఫిజియోథెరపీ చేసేటప్పుడు నేను పీపుల్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను సార్. చేసేటప్పుడు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఇలా ఉంది ఇలా ఉందని. ఇన్క్లూడింగ్ నేను హాస్పిటల్లోనే వర్క్ చేస్తాను, ఐసీయూలో వర్క్ చేస్తాను, ఫిజియోథెరపీ చేస్తాను. ఐసీయూ వర్క్ మొత్తం నాకు కంప్లీట్గా తెలుసు. అయినా మెడికల్కి సంబంధించి మళ్ళీ నేను ఏదైనా చెప్పాలంటే నాకు ఆ రైట్స్ నాకు లేవు. మళ్ళీ నేను మెడికల్ డాక్టర్ దగ్గరికి, అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికే పంపిస్తాను. నా పేషెంట్కి నేను ఆర్థోపెడిక్ కండిషన్స్కి నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఆర్థోపెడిక్ డాక్టర్కే, అంటే ఎండి ఆర్థో డాక్టర్కే నేను కన్సల్టేషన్ తీసుకుంటాను. మళ్ళీ అక్కడ నేను చేయడానికి కూడా లేదు. నేను నా ఫిజియోథెరపీ మాత్రమే నేను అక్కడ చేయగలను. ఫిజియోథెరపీలో నేను చదువుకున్న పార్ట్ వరకు నేను వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలను. మళ్ళీ ఆర్థో అనగానే మళ్ళీ హై అదర్ వెళ్ళిపోవాలి, అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళ కన్సల్టేషన్ తీసుకోవాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ రాజా. సో చిరంజీవి గారు అర్థమైంది కదా. సో అది వేరు, ఇది వేరు. కావాలంటే మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ చాలా మంది డాక్టర్లు వచ్చి హెల్తీగా తయారయ్యారు. బయట చాలా మంది డాక్టర్లు ఆల్రెడీ బీపీ షుగర్లు థైరాయిడ్లతో ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లే బీపీ షుగర్లు థైరాయిడ్తో ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు సఫరింగ్ విత్ 2 థింగ్స్. ఒకటి లైఫ్ స్టైల్ మార్చుకోలేకపోతున్నారు, రెండోది ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. అందుకని వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది కాన్సెప్ట్ వేరు. అందుకనే డాక్టర్ ఇది సజెస్ట్ చేయరు, మేము మెడిసిన్ సజెస్ట్ చేయం. మాకు తెలియదు కాబట్టి, ఆ సబ్జెక్ట్ మాకు తెలియదు కాబట్టి. ఒకటి. ఇంకొకరు చెప్పారు ఈ లైఫ్ టైం యూజ్ చేసుకోవాలా అనేది ఒక డౌట్. దానికి ఒక ఎగ్జాంపుల్, ఎంతమంది ఒక టైంలో సైకిల్ వచ్చేవాళ్ళు వాళ్ళ బైక్ కానీ కార్ కానీ నడుపు లో అవుతుంది సార్ వాయిస్. ఎంతమంది బైక్ నడిపారు చిన్నప్పుడు కావాలని చెప్పారు బ్యాక్గ్రౌండ్ లో. ఇవాళ మీరు బైక్ కానీ కార్ కానీ నడుపుతున్నారు. సార్ చెప్పండి సార్. సైకిల్ తొక్కారా? ఇంతకుముందు సైకిల్లో మీ పల్లని సైకిల్ మీద చూసుకునే వాళ్ళ? చిన్నప్పుడు సైకిల్ తొక్కాను సార్. ఓకే. ఇప్పుడు కారు నడుపుతాను సార్. ఎప్పుడు దాకా చేస్తారు ఇది? లైఫ్ టైమా లేదా మళ్ళీ సైకిల్కి వెళ్తారా? మళ్ళీ సైకిల్కి వెళ్ళనుగా కారే నడుపుతాను. ఎప్పటి వరకు? నా లైఫ్ లో అది ఎలా? మళ్ళీ సైకిల్ నుంచి కదా మీరు వచ్చారు, సైకిల్కి వెళ్ళాలి కదా. మళ్ళీ డిసడ్వాంటేజ్ కాదా సార్ అది? సైకిల్ అంటే నాకు అది ఉంటుంది, సేఫ్టీ ఉండదు. కార్ అంటే సేఫ్టీ, మళ్ళీ లగ్జరీ అన్నీ ఉంటుంది. చాలా మంది ఈ పిక్ క్వశ్చన్ కి ఆ సమాధానం దొరికింది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇంకొకళ్ళు అడుగుతారు, ఎంతమంది ఇంట్లో ఒక టైంలో మీ బ్యాక్గ్రౌండ్ టైంలో కనీసం ఫ్యాన్ కూడా ఉండేది కాదు, ఇవాళ ఏసీ ఉంది అవ్వడం ఒకసారి, అదేదో ఫ్యాన్ కూడా ఉండేది కాదు. అదే మీ పాత్రకి ఇవ్వండి. ముద్దతున్నారు 2 సెట్లు. చెప్పండి సార్. చెప్పండి. ఇంతకుముందు అదే ఫ్యాన్ కూడా ఉండేది పరిస్థితులు ఉన్నాయా, ఉన్నారా మీరు అని సార్? ఫ్యాన్ కూడా వాడకుండా లేదంటే ఫ్యాన్ తో ఉన్న రోజులు ఉన్నాయా? లేదు సార్. ఫ్యాన్ లేకుండా ఇంతకు ముందు ఉన్నారా మీరు చెప్పిన చిన్నప్పుడు? లేదు సార్. ఇవాళ ఏసీ వాడుతున్నారా? వాడుతున్నాం సార్. ఓకే. సో ఏసీ ఎప్పటి నుంచి వాడుతున్నారు సుమారుగా? 2012, 16 నుంచి వాడుతున్నాం సార్. 16 అంటే 10 సంవత్సరాలు అంతేగా? 10 సంవత్సరాల నుంచి ఏసీ వాడుతున్నారు కదా, ఎప్పటి వరకు వాడతారు? ఇంకా అలవాటు అయిపోయింది కదా సార్, మా అమ్మాయి అసలు ఎప్పటి వరకు వాడతారు? లైఫ్ లాంగ్ వాడతాను సార్. ఎందుకో? ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్న ఏసీ కావాలనిపిస్తుంది సార్. ఎందుకో? ఏసీ వాసిపోయింది కదా. కొంతమంది ఎవరైతే అడిగారో ఎప్పుడు దాకా వాడాలి అంటున్నారు కదా. సో మన దౌర్భాగ్యం
భాగ్యం వాడుకోలేకపోవడం జీవితం మొత్తం, మన అదృష్టం జీవితం మొత్తం వాడుకోవడం మీ ఇష్టం. ఇది కంఫర్ట్. ఎప్పుడు దాకా వాడాలంటే మీ ఇష్టం. వెళ్ళి మళ్ళీ సైకిల్ తొక్కుకుంటారంటే తొక్కోండి, వెళ్ళి మళ్ళీ అలక దున్నుతారంటే చేసుకోండి, వెళ్ళి ఫ్యాన్లో పడుకుంటారంటే పడుకోండి. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు చూడండి, సార్ మా చిన్నప్పుడు అస్సలు ఆరు బయట పడుకుంటే ఎంత చల్లగా, ఫ్యాన్లు లేవు, ఏసీలు లేవు అన్న. అవునా కదా? ఇవాళ వెళ్ళి పడుకోండి, దోలు తీరిపోద్ది, వెళ్ళి పడుకోండి. చల్లగా కాదు, సమ్మగా ఉంటుంది దోమలతో. ఎందుకు? ఆ టైం వేరు, ఆ వాతావరణం వేరు, ఆ ఆహారం వేరు, ఆ లైఫ్ స్టైల్ వేరు, ఆ క్లైమేట్ వేరు. ఎప్పటిదాకా అంటే మీ ఇష్టం అది. మనం ఇప్పుడు నీ న్యూట్రిషన్ నేను అలవాటు అయ్యాను, నాకు బాగుంది, నేను అందంగా ఉంటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను, అరుగుదల బాగుంటుంది, నాకు స్లీప్ బాగుంటుంది, నాకు కంఫర్ట్ గా ఉంది. మళ్ళీ టిఫిన్ చేయాలంటే చేస్తా. నేను ఎప్పుడైనా చేశాను అనుకుంటే నాకు కంఫర్ట్ అనిపించదు, ఏం బాగా అనిపించట్లా, అనీజీగా ఉంటుంది, సో లేజినెస్ ఉంటుంది, మంపుగా ఉంటుంది, బాట్లా. అలాంటి జీవితంలో నేను వచ్చాను, ఇక్కడ బాగా మంచి రిజల్ట్స్ తీసుకున్నాను. మళ్ళీ అది ఎందుకు చేస్తాను నేను? నాకేం అవసరం లేదు సార్, నాకు ఇది వద్దు సార్, నేను దీనికి విరుద్ధం సార్ అనుకుంటే వెళ్ళి తినండి, సావండి. మనం ఏం చేస్తాం దానికి? జీవితం మొత్తం అంటే నేనేం చేస్తాను? మీకు అవసరమైతే తీసుకోండి, లేదు అనుకుంటే మీ ఇడ్లీ చపాతీలు తినొచ్చు, టెన్షన్ ఏం లేదు. జీవితం మొత్తం తీసుకొని మేము చెప్పట్లా, నాకు బాగుంది అంటున్నారు. ఏసీ జీవితం మొత్తం అంటే నేనేం చెప్తాను దానికి? మీ ఇష్టం అది. బైక్ కారు ఎప్పుడు దాకా అంటే మీ ఇష్టం, మళ్ళీ సైకిల్ తొక్కుకుంటే తొక్కుకోవచ్చు. అర్థమైందా? సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను, నేను ఆల్రెడీ తీసుకుంటున్నాను 17 సంవత్సరాల నుంచి. 2 సింటాల కూడా నా లోపల ఉంది, ఏదైనా జరిగితే నా బాడీకి జరగల. మీ ముందు నేను బతికే మాట్లాడుతున్నాను, నా ఆత్మ మాట్లాడట్లా. నేను బాగానే ఉన్నాను, ఇదిగోండి సూపర్ గా ఉన్నా. సో ఇదిగోండి నా బొజ్జ బొంబాటుగా ఉన్నా, సూపర్ గా ఉన్నా, మంచి బాడీ ఫిట్నెస్, మంచి ఎనర్జీ లెవెల్స్. సో ఎలా ఈ కమ్యూనిటీ న్యూట్రిషన్? ఎప్పుడు దాకా అంటే ఇదేం మాట, ఇప్పుడు దాకా అంటే ఎప్పుడు దాకా నాకు కావాలనిపిస్తే అప్పుడు దాకా, నా ఎప్పుడు దాకా బాగుంటాను అనుకుంటాను అప్పుడు దాకా. ఇది లేకుండా మీరు మెయింటైన్ చేసుకుంటారా? చేసుకోవచ్చు, మేము నేర్పిస్తాం. ఆహారం బాగా తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ తీసుకోండి. మీరు దీంట్లో రావాల్సిన పని లేదు, మీరు చేయగలిగితే చేయండి. బయట ఎందుకు నేను చేయట్లేదు వద్దు అంటున్నామంటే బయట సావాసం బాగాలేదు కాబట్టి, క్లైమేట్ బాగాలేదు. ఇందా చెప్పాను చూడండి, బయటికి వెళ్ళి పడుకోవాలంటే పడుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, పడుకోగలుగుతాను, కానీ పడుకుంటే వాతావరణం నాకు సపోర్ట్ చేయట్లేదు. దోమలు వచ్చేస్తున్నాయి, చల్లగా గాలి ఇప్పుడు రావట్లేదు, కంఫర్ట్ లేదు, సరౌండింగ్స్ బాగుండట్లేదు, సౌండ్లు వస్తున్నాయి. ఇంతకుముందు వాతావరణం లాగా ఉంటే నేను వెళ్ళి బయట పడుకుంటే నాకు మంచిగా నిద్ర వస్తుంది, ప్రశాంతంగా నిద్రపోతాను, నాకు పడుకోగలుగుతాను. ఇవాళ అంతే. మీరు ఇది అన్ని లేకుండా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయలేమా అంటే చేయవచ్చు. ఎక్సర్సైజ్ చేయండి, వాటర్ తీసుకోండి, మీ చుట్టూ పరిస్థితులు బాగా చేసుకుంటున్నారు. మీ చుట్టూ పరిస్థితులు బాగాలేదనుకోండి, కష్టం. మీ చుట్టూ ఏది పడితే తినే వాళ్ళు ఉంటారు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఉంటారు, బరువులు పెరిగే వాళ్ళు ఉంటారు, టీ కాఫీలు ఆఫర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఏది పడితే నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో రోజు మీకు హెల్త్ గురించి చెప్పరు, ఎవరు చెప్పరు. అలాంటప్పుడు మనం హెల్తీగా ఉండగలుగుతాం అన్నదానికి గ్యారంటీ లేదు. అది చెప్తున్నా. ఐ థింక్ అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యి అనుకుంటున్నాను. వేరే కంపెనీకి దీనికి డిఫరెన్స్ అని ఒకళ్ళు అడిగారు, ఐ థింక్ అజయ్ కుమార్ ఎవరో అడిగారు. వేరే కంపెనీకి దీనికి డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే రిజల్ట్. ప్రపంచంలో చాలా న్యూట్రిషన్ కంపెనీలు ఉన్నాయి. మీరు ఎవరికైనా ఏం చెప్పాలి అంటే, సార్ మంతెన సత్యనారాయణ గారు ఉన్నారు కదా, లేదనుకుంటే రామకృష్ణ పరమహంస ఉన్నారు కదా అని ఏదో చెప్పొచ్చు.